నారాయణ స్వామి, లక్ష్మీకాంత్, లక్ష్మి ఇలా ఆడ మగ ఎవరి పేరు విన్నా అంతా లక్ష్మీనారాయణ స్వామి పేర్లే. గతంలో తమ గ్రామం తీవ్ర ఇబ్బందులో ఉన్నప్పుడు ఆ స్వామి ఆదుకున్నాడన్న విశ్వాసంతో ఆదిలాబాద్ జిల్లా జైనైత్ గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దేవుడి పేరును నిత్యం స్మరిస్తూ స్వామిని ప్రతిక్షణం తలుస్తున్నారు. తమ గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి వెళ్తున్న తర్వాతే కరువు కాటకాలు దూరమై పంటలకు లోటు లేకుండా మారిందని గ్రామస్తులు చెప్తున్నారు. తమ ఇష్ట దైవాన్ని నోరారా పిలుచుకోవడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందంటున్నారు. లక్ష్మీనారాయణ స్వామి వెలిసి నుంచి అన్ని సుఖ సంతోషాలు కానీ అన్ని సుఖ బాగున్నాయి. మరియు పుట్టిన ప్రతి పిల్లలకు కానీ స్త్రీలకు కానీ మరి ఈ లక్ష్మీనారాయణ అనే నామకరణం చేసుకోవడం ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆనవాయితీగా మారింది. మగ పిల్లలు పెడితేనేమో నారాయణ, ఆడపిల్లలు పెడితేనేమో శ్రీ అని ఈ నారాయణ నామంని ఈ ప్రతి ఒక్కరు కూడా తన పేరులోనే పెట్టుకొని లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు పొందుతుంటారు. భగవంతుడి పేరును తమ పిల్లలకు పెట్టుకోవడమే కాదు, ఊళ్ళో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ స్వామిని ప్రసన్నం చేసుకుంటున్నారు జైనత్ గ్రామస్తులు. ఏటా కార్తీక మాసంలో జాతర నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వెలిసినటువంటి గ్రామం కాబట్టి ప్రతి వారును నారాయణ అనే పేరు ఎక్కువ శాతంగా ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చి భక్తులు దర్శించుకొని ఆ యొక్క ప్రసాదాన్ని కూడా భుజించినట్లయితే వారికి కూడా సంతానం కలుగుతున్నది. కావున వారు కూడా శ్రీ స్వామివారి పేరుతో పిలువబడుతున్నారు. భక్తుల విశ్వాసానికి మాత్రమే కాక మరో ప్రత్యేకతతోనూ జైనైత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ప్రసిద్ధి పొందింది. మా తాత ముత్తాతల కాలం నుండి నారాయణ స్వామి, నారాయణ మూర్తి అనే ఈ పేర్లతోనే మేము పిలువబడుచున్నాము. నా పేరు కూడా నారాయణ అనే పెట్టడం జరిగింది. ఈ స్వామి యొక్క ప్రసిద్ధి ఏంటంటే సంతాన సఫల్యం మరియు కోరుకున్న మొక్కులు కూడా త్వరలోనే నెరవేరుతాయనే ఆశ. ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు నెలల్లో సూర్యుడి కిరణాలు స్వామి పాదాలను తాకడం ఇక్కడి ప్రత్యేకత. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తే స్వామి మహత్యం మరింత మందికి తెలుస్తుందని జైనైత్ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.